రవీందర్, ఒకవైపు ఈ భూముల లెక్కలకు సంబంధించి అంటే 14 నెలలు గడిచిన మొదటి 2 సార్లు రైతులకు మోసమే జరిగింది. ఇప్పుడు మూడోసారికి సంబంధించి మూడో విడతకు సంబంధించి ఇప్పుడైనా సరే ప్రాపర్గా సాయం అందుతుందా అంటే ఈ 14 నెలల కాలంలో అయినా సరే వ్యవస్థను ఎక్కడైతే లోపాలు సమస్యలు కనిపించినాయని గతంలో చెప్పుకుంటా వచ్చిండ్రో వాటన్నింటినీ ఎందుకు ఇంకా ప్రభుత్వం సరిచేయలేదు? ఈ సమయం సరిపోదా? ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వకంగానే, ఎందుకంటే తెలంగాణ వనరులన్నింటినీ దోచడానికి ఎటువంటి కుట్రలు వ్యవస్థీకృతంగా చేసుకుంటా వస్తుందో, తెలంగాణ వనరులు తెలంగాణ ప్రజలకు చెందకుండా ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయో ఇది కూడా అటువంటి కుట్రలో భాగమే. ఇది కూడా కుట్రపూరితంగా మాత్రమే ప్రభుత్వం ఇంకా ఈ వ్యవస్థను సెట్ చేయకుండా రైతులకు పూర్తిగా నష్టం చేసే పనికి పూనుకుంది అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? రైట్ స్వేచ్ఛ, మీరు అన్నట్టుగానే మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. కానీ ఏ రోజు కూడా ప్రభుత్వం ఏర్పడిన అయిన తర్వాత 14 నెలలు గడిచింది. ఏ రోజు కూడా చిత్తశుద్ధితో కానీ ఫీల్డ్ లెవెల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతులకు ఏం అవసరము, రైతులను పట్ల అనేక అంశాల వల్ల పైన ప్రభుత్వం మనసు పెట్టి ఆలోచించలేదు. అందుకు తగ్గట్టుగా కార్యరూపణకు సంబంధించిన కార్యకలాపాలు దాల్చలేదు. అందుకు సంబంధించిన రివ్యూస్ మీటింగ్ నిర్వహించలేదు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉండా లేనట్టుగానే ఉంది. ఆయన దగ్గరనే స్పష్టత లేదు. అనేక మార్లు రైతులను, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కలిసి వాళ్ళ కన్ఫ్యూజ్ చేశాడు. అందుకు ఈ అనేక మంది మంత్రుల తోడ్పాటును అందించాడు. రేపు పడుతుంది, ఎల్లుండి పడుతుంది, అవతల ఎల్లుండి పడుతుంది అని ఇలా పలుమార్లు రైతులను ఏమార్చే ప్రయత్నము, డైవర్షన్ చేసే ప్రయత్నము, ఈ అంశాన్ని పక్కకు పెట్టి వేరే విషయాలు తీసుకొచ్చేసి రైతుల పేర్లు రుద్దే ప్రయత్నం, సర్వేల పేర్లతో కాలం గడపడం, అనేక విధాలుగా ఇవాళ రైతులను ఒక చిన్న చూపుగా చూడడం ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచే కనబడుతుంది. వీళ్ళు ఏం చేస్తారులే అనే ఒక ధోరణి ప్రభుత్వంలో స్పష్టంగా కనబడ్డది. మనసు పెట్టి ఆలోచించి ఉండుంటే ఈపాటికి ప్రభుత్వం ఏర్పడి 3 సార్లు రైతు భరోసాను మిస్ అయింది. రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు, పెట్టుబడి సాయం అందలేదు, రైతు పండించిన పంటలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేదు, ఎరువులు విత్తనాల కొరత విపరీతంగా ఉంది, వాటర్ సప్లై లేదు, కరెంటు కోతలున్నాయి. ఇట్లా అనేక అంశాలు, 1 కాదు 2 కాదు, ప్రభుత్వంకి సంబంధించిన రైతాంగం చుట్టే అంశాలు వందలాది ఉన్నాయి. కానీ ఏ ఒక్క అంశం పట్ల ప్రభుత్వం దాంతో చిత్తశుద్ధి మనసు పెట్టి ఆలోచించి ఉంటే ఇవాళ రైతు ఇవాళ ఈ దీనస్థితికి కానీ ఇవాళ చర్చ జరిగే అంశమే కాదని రైతులు చర్చించుకునే సందర్భం స్పష్టంగా కనబడుతుంది. స్వేచ్ఛ.